నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం. చలసాని గారు, సుప్రీంకోర్టులో ద్విసభ్య ధర్మాసనం అంటే చంద్రబాబు గారి స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. చీఫ్ జస్టిస్కి నివేదించారు. అక్కడే తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎట్లా చూస్తారు సార్? భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా చంద్రబాబు గారికి కొంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దీన్ని బట్టి అర్థమవుతుందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. మీకేం అర్థమైంది? పవనాలు అనేది నేను తెలియదు, కానీ నేను తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు ఒక ఆయన మాట్లాడితే ఇక బీజేపీ హస్తం ఉంది దీంట్లో అనే అభిప్రాయాన్ని ఒక ఆయన వ్యక్తపరిచారు. ఇంకా కొంతమంది గుజరాతీ జడ్జి గారు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఇచ్చారు, బెంగాలీ జడ్జి గారు మాతో అనుకూలంగా ఇచ్చారని వాళ్ళు మాట్లాడతా ఇది ఈ విధంగా చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి మీద కత్తి పెట్టి ఎలాంటిది వరకు బీజేపీ ప్రభుత్వం చేసింది. ఎందుకంటే తేల్చక్కర్లేదు, 40 సీట్లు వాళ్ళ దాంట్లో ఉండాలని జగన్ గారు కేసులు పెట్టుకున్నారు. ఈయన కేసు కూడా నెత్తివే పెడితే మనం మాట అంటారు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఉద్దేశం చేశాను. కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ధర్మాసనానికి దురుద్దేశాలు ఆపాదించను. ఇంకా భయంకరంగా జరుగుతుంది సమాజంలో. సరే, వన్ థింగ్ ఈజ్ క్లియర్, అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వచ్చిన జడ్జిమెంటు అన్నట్టు. అంటే న్యాయస్థానం మీద కేంద్రం అజమాయిషి ఉండే పరిస్థితి ఉందంటారా? న్యాయస్థానం ఏమంటే వాళ్ళు కూడా మనుషులే. నేను ఉందన్న రంజన్ గొగోయ్ గారిని, ఆయన రఫేల్ కుంభకోణం విషయంలో అలోక్ వర్మ గారు కానీ మిగతా వాళ్ళు కానీ మీరు చేశారు. ఆ రోజు సిబిఐ డైరెక్టర్ అది సుప్రీంకోర్టుకి సీల్డ్ కవర్లు ఇమ్మన్నారు. దానికి ఒక పెద్ద కుంభకోణం అది. ఈ భారతదేశ స్వతంత్ర చరిత్రలో సిబిఐ లాంటి ఒక గొప్ప సంస్థ మీదకి సాయుధ శకటాలను తీసుకెళ్ళి రాత్రి నుంచి తెల్లారే వరకు మొత్తం బేభత్సం చేసి ఆయన పక్కన పెట్టి నాగేశ్వరరావు గారు అనే తాత్కాలిక అధికారిని నియమించారు. అక్కడి నుంచి రంజన్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ మీరు చూశారు ఎలా అయ్యారు ఆయనప్పుడు. ఇప్పుడు ఒక ఆవిడ మహిళ ఆయన మీద ఆరోపించడం, ఆఖరికి ఆయన పదవి విరమణ చేసి కాళ్ళ పారాడి ఆరకముందే రాజ్యసభ సభ్యత్వం తీసుకుంటాం. నేను దురుద్దేశాలు ఆపాదించను, కానీ ప్రజలు విజ్ఞత కలిగిన వాళ్ళు, జ్యుడిషియరీ వాళ్ళు నిలబడి ఉందంటే నేను డెఫినెట్గా ఇవాళ అన్ని వ్యవస్థలు పడిపోయిన సందర్భంలో జ్యుడిషియరీ ఒకటే ఎక్కువగా నిబద్ధత అవుతుందని భావించే వ్యక్తిని. కానీ రంజన్ గొగోయ్ గారిని లాంటి వాళ్ళని చూసి ఏమనుకోవాలని నేను ఏమనుకోవాలి చెప్పండి. అందువలన మిగతా విషయాల గురించి నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఉన్నారు, వారు ఏ జడ్జిమెంట్ ఇచ్చారు, ఎక్కడికి వెళ్ళారు. అలా జడ్జీలకి కొంతకాలం ఈ తర్వాత పోస్టులు ఇవ్వకుండా ఉండాలని రూల్ కాలం జీతం పెంచేయండి, 5 లక్షలు 10 లక్షలు ఎక్స్ట్రా పెంచండి. అంటే న్యాయమూర్తులను ఇట్లా గవర్నర్లు చేయడం, వేరే పదవులు ఇవ్వడం ఇది కరెక్ట్ కాదంటారా? ఇంకా లుక్రేటివ్ వెంటనే రాజ్యసభలు పంపించేయటం అని నిమిషం కూడా ఆగడానికి సందేహించలేదు. ఏందండి ఇది? ఏంది ఇది? ఓకే, ఇప్పుడు చంద్రబాబు గారి కేసు విషయంలో కూడా అదే జరిగిందంటారా? అని నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 4 మూల స్తంభాల్లో ఒక మీడియా ఎలాంటి స్తంభంగా మారిపోయింది మీకు తెలుసు. నేను ఐ డోంట్ నో కామెంట్. మీరు గొంగళ ఆనంద్ అంటే మేము మిగతా వాళ్ళు అడిగినట్టు ఉంటుంది. అలాగే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మొత్తం పంచమంగ దళాలన్నీ ఎలా మారిపోయాయో తెలుసు. ఎగ్జిక్యూటివ్ మోడీ గారి చేతుల్లో ఏమున్నాయో పార్లమెంట్లో స్వయానా మంత్రి గారే మాట్లాడతా క్వశ్చన్ అడిగిన ప్రతి సభ్యుడిని ఇంకా మాట్లాడండి ఇంటికి ఐటీలు ఈడీలు వస్తారని బెదిరించారంటే అది ప్రజాస్వామ్య దేవాలయమా? తరిమల నాగిరెడ్డి గారు పార్లమెంట్ పందుల దొడ్లు అన్నారు, అనకూడదు, వేరే సంగతి. పందుల దొడ్లో లేదనేది మీరు నిర్ణయించుకోండి. నేను అన్నాం పార్లమెంట్లోని ప్రజాస్వామ్య దేవాలయంలో ప్రతిపక్ష సభ్యుడు క్వశ్చన్ అడిగితే మీ మీద దాడులు చేస్తామని బెదిరిస్తారా? స్పీకరు మేము అనకూడదు. స్పీకర్ గారిని మనం మళ్ళీ అంటే ఆయన చర్యలు తీసుకుంటారు. బిర్లా గారు స్పీకర్ గారు ఉన్నారు, ఆయన ధన్కర్ గారు ఇలా మోడీ గారి ముందు చూడగానే ఆయనకి ఇలా వణుకొచ్చేసి ఆ వణుకు రోగం తగ్గించే ప్రయత్నం చేయించుకోవాలి. మోడీ గారు దేశ దేవుడు అంటున్నారు, దేవుడి తర్వాత దేవుడు అంటున్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏం పరిస్థితి పెస్తుంది, ఎలా వెళ్ళిపోతుందో చెప్పండి నాకు మీరు. ఇవాళ న్యాయ వ్యవస్థ ఒకటే నేను ఆ ధనంజయ చంద్రచూడ్ గారికి నమస్కారం పెడుతున్నాను. చాలా గొప్ప న్యాయమూర్తి అని భావిస్తున్నాను నేను. డివై చంద్రచూడ్ ఆయన వాళ్ళ నాన్నగారు వైవి చంద్రచూడ్ గారు నాకు తెలిసి నేను కాలేజీలో ఉండగా 6 ఏళ్ళు ద లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యశ్వంత్ చంద్రచూడ్ గారు, వైవి చంద్రచూడ్ గారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళకి విలువలకు కట్టుబడిన వారికి నేను భావిస్తున్న అనేక జడ్జిమెంట్లు పరిణిలో కానీ ఆయన వ్యాఖ్యల పరిణిలో కానీ తీసుకుంటే 1-2 మైనస్ ఉండొచ్చు, వేరే సంగతి. కానీ అద్భుతమైన వాళ్ళ సుప్రీంకోర్టు ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్.
ఆయనకి అసలు నాకు తెలిసి అలాంటి వాళ్ళకి అంటే ఆయన ప్రభావితం కాలేదు అని చెప్పదలుచుకున్నారా? ధనంజయ్ చంద్రచూడ్ గారు లాంటి వ్యక్తుల్ని ప్రభావితం చేసే వాళ్ళు ఇంతవరకు లేరనుకుంటున్నాను. తర్వాత నాకు తెలియదు. ఈ అన్ని వ్యవస్థలు పడిపోయిన న్యాయ వ్యవస్థల లోపాలున్న ఆ వ్యవస్థ ఇవాళ వరకు నిలబడిందంటే కారణం చంద్రచూడ్ గారు లాంటి గొప్ప మనుషులు. న్యాయ వ్యవస్థలు ఆయన ఒక్కడే కాదు, న్యాయ వ్యవస్థలు ఇంకా న్యాయం మిగిలి ఉంది. ఇప్పుడు న్యాయమూర్తులందరూ ప్రభావితులు అవుతున్నారు. సుప్రీంకోర్టులో ఉన్న మెజార్టీ ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళందరూ ప్రభావితం అయ్యారు కాబట్టి ఇలాంటి తీర్పులు వస్తున్నాయంటారా? ఒక జడ్జిని అపాయింట్మెంట్ కొలిజియం రికమెండ్ చేస్తే ఒక జడ్జిని అపాయింట్ చేయడం ఇష్టం లేక కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు జడ్జిలు రికమెండ్ లేకుండా ఆపేసింది. ఏమనుకోవాలండి వాళ్ళ? దీంట్లో లోపాలు ఉన్నాయి. ఏమనుకోవాలని చెప్పండి నాకు. మనమైనా మాట్లాడితే మళ్ళీ రేపొద్దున మీ మీద కేసు అవుతుంది. అందుకని పూర్తిగా గౌరవిద్దాం వాళ్ళని. మీరు కూడా పూర్తిగా గౌరవిద్దాం. జనాలకు అర్థమవుతుంది ఏం మాట్లాడిందో. కానీ చంద్రచూడ్ గారి విషయంలో నిర్ద్వందంగా చెప్తున్నాను, చాలా గొప్ప. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు న్యాయమూర్తులు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ వరకు న్యాయం అలాగనే నడుస్తుంది. ధన్యవాదాలు చెప్తున్నాను అందరికీ. నిన్న అభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ద్విసభ్య ధర్మాసనం బేలా త్రివేది గారు చిన్నగారు ప్రభావితం అయ్యారని చెప్పదలుచుకున్నారా? నేను ఎలా చెప్తానండి. జనం కొంతమంది ఈవిడ గుజరాత్ నుంచి వచ్చారు, ఆడు బెంగాల్ నుంచి వచ్చారు అని చెప్పుకుంటున్నారు. గుజరాత్ చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకంగా, అందుకే ఆ స్టేట్ గవర్నమెంట్ రికమెండ్ చేస్తున్నా కదా అని. అయి నేను ఐ డోంట్ వాంట్ టు అట్రిబ్యూట్ ఎనీథింగ్. నిష్పక్షపాతంగా ఉంటే కనుక ఇద్దరు ఏకాభిప్రాయం వ్యక్తం చేసేవాళ్ళు అని చెప్పదలుచుకున్నారు. లేదు, అలా ఉండదండి. ఎవరి అభిప్రాయాలు విధంగా చేసుకునే అవకాశం ఉంది. కానీ ఒకటి చెప్తున్నాను, 17A తీసేయాలనే చాలామంది భావిస్తున్నారు. మోడీ గారికి రక్షణ కోసం ఏర్పరిచినట్టు అనుకుంటున్నారు అందరూ. ఇవాళ 17A నాకు అర్థం ఏంటండి, ఇమ్యూనిటీ ఏంటండి? 17 తర్వాత వాళ్ళకి ఎందుకు ఉండకూడదని. ఇప్పుడు ఈ కేసులు రెండు విషయాలు పక్కన పెడుతుంది. స్పష్టంగా కొంతమంది మనం మాట్లాడినప్పుడు నిష్పక్షపాతంగా మాట్లాడాలంటే ఇవన్నీ రాజకీయాలను పక్కన పెట్టి మాట్లాడదాం. చంద్రబాబు నాయుడు గారి కేసు విషయం మాట్లాడదాం. ముందు చంద్రబాబు నాయుడు గారి కేసు విషయంలో మీకు వాళ్ళ వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా దాని బాధ్యులని ఒక ఆధారం చూపించారా? బీ హానెస్ట్. నేను దాంట్లో అవినీతి జరగలేదు సత్యత్తుండే నేను సర్టిఫికేట్ అవ్వను, సత్యం జరిగిందని కూడా చెప్పలేను. నేను జర్నలిస్ట్ని కాదు మీలాగా. మీరు చెప్పేస్తారు ఎక్కడైంది, మీరంటే మీ వాళ్ళు చెప్పేస్తారు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, ఏ సెక్షన్ ప్రకారం జరిగింది, ఎక్కడికి వచ్చింది, ఈయనకి శిక్ష వేయాలి, ఉరి శిక్ష ఎలా వేయాలి, తాడు ఎలా ఉండాలి, తాడు కూడా తీసుకెళ్ళి చూపిస్తారు కదా. మీరు చాలా చోట్ల చూశాను కదా మీరు చేయటం. అలా చనిపోతే షెడ్లో దాన్ని తొట్లో పడుకుని కూడా చూపిస్తారు కదా మీరు. అలాగే దాంట్లో దిగుతారు కదా. మీ టెక్నాలజీ మామూలుగా లేదు మీ దగ్గర. ఆర్నాబ్ గోస్వామి గారిని ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ఆరోపణ, ఆయనే వాదన, ఆయనే విచారణ, ఆయనే శిక్ష, ఆయన అమలు చేసేది కూడా ఏ శిక్ష కూడా చెప్పేస్తారు ఆయన. మీ జర్నలిస్టులు మామూలు అండి, అందరూ కాదండి, గొప్ప గొప్ప వాళ్ళు కొంత చాలామంది ఉన్నారు. అందరూ అట్లా లేరు సార్. అందరూ గొప్ప అందరూ ఉన్నారు, అందరూ అంటలేదు కొంతమంది. వాళ్ళు నేను చెప్తున్నాను చంద్రబాబు గారి మీద ఇవాళ మనం చెప్తున్నాను, దాని మీద న్యాయ విచారణ కాదు, మీరు సక్రమైన విచారణ చేయండి. జరగలేదు నన్ను దాంట్లో డెఫినెట్గా లోటుపాట్లు ఉన్నాయని నేనే చెప్తున్నాను. ఎందుకని వాళ్ళకి ముందే ధనం ఇవ్వటం ఎన్ని ఉన్నాయండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారని చెప్పి తొందరగా చేయండి అంటే ఆయన ఇమ్మని చెప్పినట్ట డెఫినెట్గా సరే పెట్టారు. కానీ నేను ఒకటి అడుగుతున్నాను, 17A అనేది ఎవరికి ఇమ్యూనిటీ ఉండాలండి? అంటే 17 లోపల చేసింది వీళ్ళకి ఏంటి అసలు? ఎందుకని మంత్రులు లేదా ముఖ్యమంత్రి కానీ పొలిటీషియన్ ఎందుకు ఎగ్జామ్షన్ ఇవ్వాలి? బేసిక్గా క్వశ్చన్ చేస్తాను నేను. వీళ్ళకైనా 2 కొమ్ములు వచ్చినాయా? ప్రభుత్వాలు మారితే కక్ష సాధింపులకు పాల్పడతారు కాబట్టి నిజాయితీ కలిగిన వాళ్ళకి విషయంలో కొంత ఆ నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరు సర్టిఫై చేస్తారు? ఆ నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరు సర్టిఫై చేస్తారు? నేను ఒకటి చెప్తా ఉన్నాను. దేవిలాల్ గారి అబ్బాయి ఓంప్రకాష్ చౌతాల చాలామంది మర్చిపోయారు. మీరు అందరూ టన్నులు కొద్ది ఇంటర్వ్యూ చేశారు. టన్నుల కొద్ది ఇంటర్వ్యూ సమాచారం దాంట్లో ఉంది. ఆయనకి 77-76 ఏళ్ళ వయసులో 10 ఏళ్ళు జైలు శిక్ష వేశారు. ఒక రిక్రూట్మెంట్ చిన్న కేసు. ఆయన ఇప్పుడు జైలుకి పంపిస్తున్నారు. 76 నుంచి 86 ఏళ్ళ వరకు శిక్ష పడింది. ఆయనకి 87 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ అవినీతికి మించిన ఆస్తికి 6 లక్షల రూపాయలు ఆదాయం మించిన ఆస్తులు ఉన్నాయి. 6 లక్షలు 6 లక్షలు ఉన్నాయని అనుకుంటా. ఎన్నో మళ్ళీ జైలుకి పంపించారు 4 ఏళ్ళు. ఆయన బస్సులో వేసుకుని మనం తీసుకెళ్లి 3 మెయిట్స్లో మాజీ ముఖ్యమంత్రి కేంద్ర కాప్ చైర్మన్గా ఉన్నాడు ఆయన. అంటే సమాజంలో పెద్ద పేరున్న కుటుంబం నుంచి వచ్చిన ఆయన. వాళ్ళ నాన్నగారు దేశ ఉప ప్రధానమంత్రి చేశాడు, అనేకసార్లు ముఖ్యమంత్రి చేశాడు, కొడుకులు చేశారు. ఆయన 87 సంవత్సరాల మనిషిని తీసుకెళ్ళి ఆ బస్సులో తీసుకెళ్ళి లాగిపడేసి 3తో పక్కన పడేసి మంచం ఇచ్చారంట ముసలాయనని. ఆ పక్కన కూర్చున్న పరిస్థితి ఉన్నప్పుడు ఎవరు కక్షాదిం తీసుకున్నా తెలిసే ఆ విషయంలో అక్కడ ముఖ్యమైన పార్టీలో ఒకటి అయిపోయింది. చాలా డెప్త్ ఉందండి వ్యవస్థకి. సరే 17A విషయం మాత్రం నేను బేసిక్గా అడుగుతున్నాను, వీళ్ళకి మీరు కక్షాదిం చేయకుండా ఉండటానికి ఇంకేమైనా ఎగ్జామ్షన్స్ ఇవ్వండి. బ్లాంకెట్ ఇస్తే ఎలాగా? కానీ చంద్రబాబు నాయుడు గారి విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనే భావిస్తున్నాను. జడ్జీల గురించి నేను వ్యాఖ్యం చేయను. అంటే ఎన్నికలు వస్తాయి, ఫలితాలు వస్తాయి. ఎన్నికల్లో పేక మీద కత్తి పెట్టి ఆడిద్దాము, జగన్ గారిని ఎలాగో ఆడిస్తున్నాము,
చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆడిద్దాము, కళ్యాణ్ గారిని కూడా ఏం పెట్టుకున్నారో తెలియదు. మరి ఆయన దమ్మున్న వ్యక్తి, మరి ఆయన నాకు దమ్మున్న వ్యక్తి, కెపాసిటీ ఉన్న వ్యక్తి, 1,00,000 మంది తీసుకొచ్చే కెపాసిటీ ఉన్న వ్యక్తి. తొడగొట్టి మీసం తిప్పుతారో, తొడగొడతారో, తలగరేస్తారో పౌరుషంగా ఆయన నిలబడి ఉంటే వాళ్ళ కోట్ల మంది జనం ఎస్ దమ్మున్నాడు, ఆంధ్రప్రదేశ్కి తెలుగు జాతికి అన్యాయం జరిగింది, దమ్మున్నాడు, వచ్చాడ్రా వాళ్ళ దమ్మున్నాడు. 2 రాష్ట్రాలు 13.5 కోట్ల మంది తెలుగు ప్రజలు అభిమానించే వ్యక్తులు. ఎందుకంటే ఆయనే మాట్లాడు లడంగే గుజరాత్ నార్త్ ఇండియా అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అద్భుతంగా మాట్లాడు, పాచిపోయిన లడ్డూలు అన్నాడు, ఆంధ్రప్రదేశ్ భావితరాలు బాగున్నాయి అన్నాడు. మోడీ గారి విజన్ అంతా మొత్తం గుజరాతీ అయిపోయి వెళ్ళిపోయి దుర్మార్గంగా ఆంధ్రప్రదేశ్ మీద దుర్మార్గమైన విజన్ వేస్తూ ఉంటే, దుర్మార్గం చూపేస్తూ ఉంటే, ఇప్పుడు మోదీ గారు రావాలి ఆంధ్రప్రదేశ్ కూడా మాతో కలవాలని చెప్పేసి ఆయనే కోరుకుంటున్నారు. ఆయన ఏదో మాయ చేశారండి, అంతే తప్ప. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీలని 2 చేతుల్లో పెట్టుకుని ఎలక్షన్ టైంకి మనకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళు ఉపయోగపడ్డప్పుడు వాళ్ళని వాడుకుందామనా? ప్రస్తుతం అదే జరుగుతుందా? వాళ్ళ కాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు. చేతులు అనేది గౌరవ పద్యాలు ఆడారు. మీరు ఎవరు కాళ్ళ దగ్గర పెట్టుకుని ఎవరిని తన్నాలో ఎవరిని ముంచుకున్నాలో ఆయన చూసుకునే పరిస్థితి ఉందంటే తెలుగు వాడికి బాధ కలుగుతుంది. ఐ రెస్పెక్ట్ ఆల్ దీస్ పీపుల్. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు, కళ్యాణ్ బాబు గారు, లేదంటే బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ గారు, శ్రీనివాసరావు గారు, అందరినీ నేను కేటీఆర్ అందరినీ లైక్ చేస్తాను. నా తెలుగు పెట్టలేదు ఇవాళ. కానీ కొంతమంది తెప్పించుకున్నారు, కానీ కాళ్ళ దగ్గర పెట్టి ఆడించి కేసులు పెట్టి ఆడిస్తున్నారండి. బాధగా ఉందండి నాకు. ఇప్పుడు టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి అనుకుందాం. ఏంటి సార్ అప్పుడు ఈ కేసులు ఏమి ఉండమంటారా? ఏ ఫలితాలు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయి. నేనేమన్నా గత 6-7 సంవత్సరం నుంచి స్టాండ్ ఏమైనా మారుస్తున్నానా? కన్సిస్టెంట్గా 5 సీట్లు పెరగవచ్చు, ఆ విధంగా వెళ్తాను తప్పితే తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వచ్చే వామపక్షాల కూటమి అధికారంలోకి వచ్చేది స్పష్టంగా కనపడుతుంది. 3 కలిస్తే వామపక్షాలు, తెలుగుదేశం, జనసేన 105, 106 స్థానాలు ప్రసారం వేసంట్లా తక్కువ కాకుండా వచ్చింది. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నేను మార్చలేదు. అవునవును చెప్పారు. వచ్చింది మాత్రం వాళ్ళు ఎందుకు మారుతారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలో పెడుతున్నారు, కేసులు అడిగి పెట్టి కూర్చుంటారు వాళ్ళు. దస్తగిరి సంగతి తేల్చి అంటారు కదా, అయిపోయింది కదా. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వస్తే ఇక వైసీపీకి కౌంట్ డౌన్ వైసీపీకి స్టార్ట్ అవుతుందా కౌంట్ డౌన్? ఇద్దరినే కలిపి వాళ్ళని ఉసుకొని వీళ్ళు ఉసుకోని వాళ్ళకే ఒకళ్ళ మీద ఒకటి ఉసు కలిపి వినోదం చూస్తున్నారు గుమా వ్యాపారులు, ఢిల్లీలో ఉన్న పాదుషాలు. అవమాన భారంతో తలకాయ వంచుకుని బతకాల్సి వస్తుంది తెలుగు జాతి ఇలాంటి రాజకీయ నాయకుల వల్ల. ఓకే, అందుకనే పెద్దలు ఎల్లాపేకట సుబ్బారావు గారు, మా పశ్చిమ జిల్లా మొగళ్ళు అయినా భారతదేశం నుంచి వెళ్ళి అమెరికా వెళ్ళి ఒక గొప్ప ఆరోమేషన్ టెక్టర్స్ మందులు కనుక్కుని, ఇంటర్మీడియట్ డ్రగ్స్ అన్ని కనుక్కుని ఈ ప్రపంచాన్ని కాపాడిన మహానుభావులు తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇదేంటి ఈ సంబంధంలో సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు. కానీ అలాంటి శాస్త్రవేత్తలన్నా గట్టిగా కృషి చేసి ఈ ఢిల్లీని చూస్తే వణికిపోయి మీరు ఇళ్ళ అయిపోయే బ్యాచ్కి ఆ వణుకుడు తగ్గించే మందు కనిపెట్టాలని కోరుకుంటున్నాను ఈ శాస్త్రవేత్తలు. ఆయన ప్రస్తావన అందుకు తీసుకొచ్చారా? అందుకు తీసుకొచ్చాను. భయపడి వణికిపోతున్నారండి, అసలు వెళ్ళాలంటే గడగడలాడిపోతున్నారు వీళ్ళందరూ. చూద్దాం సార్. ఇప్పుడు ఈ ద్విసభ్య ధర్మాసనం ఈ భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన తీర్పు రావడానికి 3-4 నెలల సమయం పట్టింది. ఇప్పుడు 5 పెడతారా, 3 పెడతారా, బెంచ్ ఏ విధంగా ఉంటుంది, మళ్ళీ ఆ తీర్పు ఎన్ని రోజులకు వస్తుందో చూద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ యాక్ట్ చేసినప్పుడు ఇప్పుడు కొన్ని ఇద్దరు కనుక ఏం చేయాలో భారత రాజ్యాంగం నేను గౌరవిస్తా, కానీ ఏం చేయాలి, తక్షణ న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. 6 నెలలు అంటే వాళ్ళ మ్యూజిక్ బట్టి జనం ఇప్పుడు మొదటి నుంచి వాదనలు జరుగుతాయి సార్. ఇప్పుడు విస్తృత ధర్మాసనం అంటే ఇప్పుడు 5 జడ్జిలు ఉన్నారనుకోండి, మొత్తం ఫస్ట్ నుంచి కేసుకు సంబంధించి అటు తరపు ఇటు తరపు అంటే వీళ్ళు ఉంటే కొత్త ధర్మాస్థానం వేస్తే చెప్పలేం. కానీ 17 అనేది ప్రశాంత్ భూషణ్ గారు కేసు వేశారు. యాక్చువల్గా డిసెంబర్ 20వ తారీఖున యాక్చువల్గా జడ్జిమెంట్ మామూలు వాదన స్టార్ట్ కావాల్సింది. అది ఇంకా రాలేదు. అది ఈ కేసు కన్నా ముందు ఉంది. అది అందువల్ల దీని మీద ఇది చంద్రబాబు నాయుడు గారు ఒక కేసు. యాక్చువల్గా అది ఒక ఖచ్చితంగా రాజ్యాంగ ధర్మాసనం విచారించాల్సిన, ఇప్పుడు దానికి సంబంధం లేకుండానే ఇప్పుడు దీని మీద తీర్పు వచ్చింది కదా. రెండో తీర్పు వచ్చింది. ఆయన రిమాండ్ చేయటం, అరెస్ట్ చేయటం, దీని మీద వ్యాఖ్యలు చేయలేదు, చేసుకోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు కూడా తీసుకోండి పర్మిషన్ అన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం ఆయన కేసు విషయంలో. నేను ఆయన సపోర్ట్ చేయట్లా, వ్యతిరేకం చేయట్లా. కానీ ఏంటంటే కక్ష సాధింపు అన్నారు కదా మీరు ఇందాక. మరి చంద్రబాబు నాయుడు గారిని కక్ష సాధింపు చేయలేదండి. ఆ రోజు రాత్రిపూట 100,000 మంది పోలీసులు బస్సు చుట్టూ చేరితే నిద్రపోతారు ఆయన లోపల. పోనీ ఆయన బస్సు ఆయన వచ్చారు, అంత దూరం తిప్పుకుని వచ్చి రాత్రి 7 గంటలకు వచ్చి రాత్రి 12 గంటల వరకు ఇంట్రాగేషను, మళ్ళీ తెల్లారి 1 గంట 3 గంటలు అలౌట్ చేసి 3 గంటలు లేపి మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్ళటం. 73 ఏళ్ళ మనిషి, అనారోగ్యంతో మనిషిని ఇది కక్ష సాధింపు అంటారా అండి? అది కక్ష సాధింపు కాదు, కానీ ఆంధ్రప్రదేశ్ పార్టీల మీద కేంద్రం సాధింపు చేస్తుంది అంటారు. ఆంధ్రప్రదేశ్ మీద ఇది వ్యక్తిగతమైన, కానీ అందరి మీద తోలుబొమ్మలు ఆట వేస్తుందండి. తోలుబొమ్మలు ఉంటాయి కదా, పప్పెట్ షో ఆడిస్తుంది. దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజలు దౌర్భాగ్యమో ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. దమ్ముండి ఒక ఎన్టీ రామారావు లాగా సాధించగలిగిన వాళ్ళు కానీ
రాజశేఖర రెడ్డి లాగా 35 గారి లాగా 35 మంది ఇచ్చిన వాళ్ళు కానీ వీళ్ళందరినీ పక్కన పెట్టి పోరాటం చేసిన అల్లూరు సీతారామరాజు లాగా ఉయ్యాల నరసింహారెడ్డి లాగా మాల కన్నం నీడి లాగా లేకపోతే టంగుటూరు ప్రకాశం మంతు లాగా మన నాయకులు అలా తయారు కావాలంటారు. వాళ్ళ కాకపోయినా వాళ్ళలో కొంచెం అన్నా ఇలా రుద్దుకుంటే వాళ్ళ విగ్రహాల దగ్గరికి వెళ్ళి కొంచెం నా స్ఫూర్తి వస్తుందేమో ఒకసారి మీకు కానీ ఓపుకుంటే ఆ విగ్రహాలు తీసుకెళ్ళి రుద్దురండి వీళ్ళందరికీ. ఓకే సార్, చూద్దాం తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ చలసాని గారు.